నెక్స్ట్ చూసుకుంటే మనకి చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ వెరీ రీసెంట్‌గా మనకి న్యూస్‌లో ఉంది. సో, కాస్త దీని మీద ఫోకస్ చేయండి. చాబహార్ పోర్ట్. ఎందుకు సార్ ఇది ఇంత ఫేమస్? సో, దీని గురించిన ఇష్యూ ఏంటంటే, సో, బేసికల్‌గా చాబహార్ అనేది మనకి ఇరాన్‌లో లొకేట్ అయిపోయింది. అది కూడా లైక్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఇరాన్‌లో, దట్ టు పాకిస్తాన్‌లో మనకు కనబడుతున్న గ్వాదర్ అనే పోర్ట్‌కి జస్ట్ ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇది మనకు కనబడుతుంది. సో, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? సో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ న్యూస్. బట్ పర్టిక్యులర్లీ ఈ రోజే మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ నుంచి ఎగ్జామ్‌లో క్వెషన్ అడగడానికి మోర్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియాస్ ఏంటి? సో, బేసికల్‌గా ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ అండ్ లుకింగ్ టు ద ఓల్డ్ న్యూస్. సో, ఇన్ 2015 ఇండియాకి కౌంటర్ అటాక్‌గా పాకిస్తాన్ తీసుకున్న ఒక ప్రాజెక్ట్ ఏంటంటే సీపెక్ కారిడార్. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అంటే అర్థం ఏంటంటే మన దేశానికి ఆనుకునున్న పీఓకే నుంచి కొన్ని స్పెషల్ లైన్స్ వేసి రైల్వేస్ గానీ, సో ఇలా స్పెషల్ లైన్స్ వేసి మన దేశానికి ఇలా ఈ రూట్‌లో తీసుకొచ్చి ఇలా కరాచీ గానీ, లేదా గ్వాదర్ పోర్ట్ గానీ, ఈ పోర్ట్ నుంచి ఇదొక ట్రేడ్ చేద్దామని చైనా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. సో, ఈ చైనా ప్లాన్‌కి మనం కౌంటర్ అటాక్‌గా మన దేశంలో గుజరాత్ కాండ్లా ఏరియా నుంచి మొదలుకుంటే ఇలా ఇరాన్‌లో మనం చాబహార్ ఏరియా వరకు తీసుకొచ్చి మనం ఇక్కడ ఒక స్పెషల్‌గా ఇంకొక పోర్ట్‌ని మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ పోర్ట్ చేసిన హెల్ప్ ఏంటంటే ఇండియా అండ్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ రష్యా అండ్ యూరప్‌తో సంబంధించిన ట్రేడ్‌ని ఇక్కడ మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో చాబహార్ మీద ఒక స్పెషల్ విజన్‌ని చూడడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో ఇండియా చాలా వరకు డబ్బులు ఈ చాబహార్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వెరీ రీసెంట్‌గా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి. ఇండియా గ్రాంటెడ్ యూఎస్ శాంక్షన్స్ వేవర్ ఫర్ ద చాబహార్ పోర్ట్ ఫర్ ద 6 మంత్స్. ఒక రానున్న 6 నెలలకు సంబంధించి యూఎస్ఏ దీని మీద కొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల్ని ఇండియా ఇప్పుడు ఒక 6 నెలల పాటు రద్దు చేయడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో దీన్ని డెవలప్ చేసుకున్న విధానం గానీ, సో దీని గురించి గానీ, దీని లొకేషన్ గానీ, దీని హిస్టరీ గానీ, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూసుకుంటే ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకేనా? సో, ఒక్కసారి మీకు చూపిస్తా. సో, గైస్ ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇండియా. దీన్ని మనం రియల్ టైమ్ విజువలైజేషన్ అంటాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా కనబడుతుంది. ఈ రేంజ్‌లో మనకి చాబహార్ పోర్ట్ అనేది మనకి సెటిల్ అయిపోయింది ఈ రేంజ్‌లో. ఇంకా మీరు ఇక్కడ పర్ఫెక్ట్‌గా చూస్తే ఇది మనకి పాకిస్తాన్‌లో గ్వాదర్ అని ఒక పోర్ట్ కనబడుతుంది. గ్వాదర్. సో, ఇదంతా చూసుకుంటే మనకి గ్వాదర్ అని ఒక పోర్ట్ మనకు కనబడుతుంది. ఈ గ్వాదర్ పోర్ట్ కాకుండా ఇదంతా దీన్ని మనం ఏమంటున్నాం? గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటున్నాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఈ రేంజ్‌లో మనం చాబహార్ పోర్ట్‌ని నిర్మించడం జరుగుతుంది. ఈ చాబహార్ పోర్ట్ మాక్సిమం ఫైనల్ అయిపోయిందండి. ఇక మొత్తం రెడీ అయిపోయింది. సో, జస్ట్ దాన్ని వాడడం జరుగుతుంది. ఈ చాబహార్ పోర్ట్ వన్స్ సెట్ అయిపోతే, సో దీని ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్ గానీ, సో తర్వాత చూసుకుంటే మనం ఈ రష్యా రేంజ్ గానీ, లేదా ఇలా చూసుకుంటే మనం ఈ యూరప్ ట్రేడ్ గానీ, ఈ మొత్తాన్ని కూడా మనం ఇలా సీ ఫేస్, తర్వాత రోడ్ వేస్, తర్వాత రైల్వేస్ ఇలా మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉందని కనబడుతుంది. అండ్ ఇదే కాంటెక్స్ట్‌లో నేను మీకు ఒక జలసంధిని కూడా చూపించాలి. చాలా వివాదాస్పదమైన జలసంధి. మొన్నటి వరకు మనకు కనబడింది ఎగ్జామ్స్‌లో కూడా. ఇదేనండి హార్మోజ్ స్ట్రైట్ అనే పేరుతో మనం దీన్ని పిలుస్తున్నాం. ఓకేనా? ఈ హార్మోజ్ స్ట్రైట్ మనకి ఎక్కడెక్కడ లొకేట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జలసంధి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ నారో బాడీ దట్ కనెక్ట్స్ 2 లార్జ్ వాటర్ బాడీస్. ఇది ఒక చిన్న సన్నని వంపు. ఇటు ఒక వాటర్ బాడీని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ థింగ్ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ 2 ఏరియాస్‌ని కూడా ఇక్కడ కలపడం జరుగుతుంది. ఓకే. అయితే ఇది మనకి ఏ ప్లేస్‌లో లొకేట్ అయింది? గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ సౌత్ ఈస్టర్న్ ఆఫ్ ఇరాన్‌లో మనకి లొకేట్ అయింది. సో, ఈ పోర్ట్‌లో మన ఇండియా కన్సిడర్ చేస్తున్న పోర్ట్స్ ఏంటంటే 2 పోర్ట్స్. ఆ పోర్ట్స్‌ని ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ మనకుంది. వన్ ఇస్ షాహిద్ బెహెస్తి, అనదర్ వన్ ఇస్ షాహిద్ కలాంతరి. ఒకటి కలాంతరి, ఒకటి బెహెస్తి. సో, చూడండి వెరీ రీసెంట్‌గా ఇలా షాహిద్ బెహెస్తి అండ్ షాహిద్ కలాంతరి అని ఒక 2 నేమ్స్ మనకు కనబడ్డాయి. దీస్ నేమ్స్ ఆర్ డెసిఫరింగ్. ఈ నేమ్స్ మనకి ఏం చెప్తున్నాయి? పోర్ట్సా, లేకపోతే యానిమల్సా, లేకపోతే ట్రీటీసా, ఇలా ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడిగే ప్రాబబిలిటీ మనకుంది. సో, అందుకే షాహిద్ బెహెస్తి అండ్ షాహిద్ కలాంతరి ఏంటి అంటే చాబహార్ పోర్ట్‌లో మనం నిర్మించిన ఒక 2 పోర్ట్స్ అని అర్థం. మరి లొకేషన్ చూసుకుంటే ఇది ఇరాన్‌కి సంబంధించిన బలూచిస్తాన్ అండ్ సిస్తాన్ అనే 2 ప్రావిన్స్‌లలో లొకేట్ అయింది. సార్ ప్రావిన్స్ అంటే ఏంటంటే మన దేశంలో మనం స్టేట్స్ అని పిలుస్తున్నాం కదా, అక్కడ ప్రావిన్స్ అని పిలుస్తారు. దట్స్ ఇట్. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. నెక్స్ట్. సో, ఇట్ ఈస్ లైస్ అబౌట్ టు అప్రాక్సిమేట్లీ 150 to 170 కిలోమీటర్స్ ఆఫ్ ది
ద పోర్ట్ ఇన్ ద గ్వాదర్, ద పోర్ట్ ఆఫ్ ది గ్వాదర్ ఇన్ పాకిస్తాన్లో గ్వాదర్ నుంచి ఒక 150 నుంచి 170 కిలోమీటర్స్ లొకేట్ అయింది. మరి హిస్టరీ చూసుకుంటే ఆల్రెడీ దీన్ని ఇరాన్కి చెందిన రాజు 1973లో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని ఆర్థిక కారణాల వల్ల అది 1979కి పోస్ట్పోన్ అయింది. తర్వాత చూసుకుంటే మన దేశంలో 2003లో ఇండియా ఈ పోర్ట్కి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. బట్ తర్వాత అది కూడా మళ్ళీ మనకి అబ్సెంట్ అయినట్లు కనబడింది. ఆ తర్వాత 2016లో ఇరాన్ అండ్ ఇండియా, తర్వాత చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాలు కూడా ఒక ట్రైలేటరల్ ట్రీటీని యాక్సెప్ట్ చేసి ఈ చాబహార్ పోర్ట్ని తీసుకురావడం జరిగింది. అలా చూసుకుంటే డిసెంబర్ 2018 వరకు మన దేశంలో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే కంపెనీతో మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఫైనల్గా ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఇలా క్రేన్స్ కానీ, లైక్ కంటైనర్ కారిడార్స్ కానీ, ఇలా ఫుల్ ప్లెజర్గా ఇది మనకి సెట్ అయినట్లుగా మన ముందుకు వచ్చింది. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే ద కరెంట్ అఫైర్ ఈజ్ రిలేటెడ్ టు గ్రామ సభ. ఎస్, మీరు వింది నిజమే, గ్రామ సభకు సంబంధించింది. అండ్ ఈ కరెంట్ అఫైర్ కూడా మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే మోడల్ యూత్ గ్రామ సభ ఇనిషియేటివ్. ఏంటంటే మోడల్ యూత్ గ్రామ సభ ఇనిషియేటివ్ అంటే ఏం చెప్తుంది సార్ అంటే వెరీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్, ఈ అందరూ ఆర్గనైజేషన్స్ కలిసి సో మన దేశంలో ఉన్న నవోదయ స్కూల్స్ కానీ, లేదా ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్స్ కానీ, ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఈ అన్ని స్కూల్స్లో కూడా ఒక 1000+ స్కూల్స్ని వీళ్ళందరూ ఈ 1000+ స్కూల్స్లలో గ్రామ సభకి సంబంధించిన ఒక రియల్ టైం, ఒక వర్చువల్, ఒక లైక్ అంటే మన కళ్ళ ముందే మన గ్రామ సభని ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతామో అలా స్కూళ్ళల్లో సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇప్పుడు మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్, ఈ 4 విభాగాలు కలిసి ఒక 1000+ స్కూల్స్లలో ఇలా గ్రామ సభ మోడల్ తీసుకురాబోతున్నారు. ఎందుకు ఇలా చేస్తే ఏం జరుగుతుంది? సో మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతా, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, అసలు మీలో ఎంతమంది మీ ఊర్లో గ్రామ సభకు అటెండ్ అయ్యారు? అసలు గ్రామ సభ ఏం చేస్తుంది? అసలు గ్రామ సభ ఏ రోజున సెషన్ యాక్టివ్ మోడ్లో ఉంటుంది? అవునా కాదా? సో బేసిక్గా మీకే ఐడియా లేదు అంటే నేను మిమ్మల్ని అనట్లేదు. సో చాలామంది మన సొసైటీలో ఒక 10 మెంబర్స్ ఉంటే కనీసం ఒక 9 మందికి 8 మంది కూడా దీని పట్ల అవగాహన ఉండదు. సో అసలు గ్రామ సభ ఏం చేస్తుంది? అసలు గ్రామ సభ మన దేశంలోకి ఎలా వచ్చింది? అసలు గ్రామ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎలా నిదర్శనంగా మన ముందు కనబడుతుంది? ఇవి కొన్ని పాయింట్స్. ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ యూత్ గ్రామ సభ అనేది బేసికల్గా ఎవరెవరితోది? సో చూసుకుంటే మనకి దిస్ ఇనిషియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, తర్వాత చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్. సో ఇన్ని విభాగాల ద్వారా ఇది యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఒక క్వశ్చన్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ దీనికి సపోర్ట్ ఎవరెవరు ఇస్తున్నారంటే జవహర్ నవోదయ విద్యాలయ దీనికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాంటెక్స్ట్లో ఒక ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్కి చెప్తున్నా, విద్య లేదా ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో కాన్కరెంట్ లిస్ట్లో కనబడుతుంది. ఓకేనా? సో ఉమ్మడి జాబితాలో కనబడుతుంది ఏంటంటే విద్య. అయితే ఒక 1000+ స్కూల్స్లలో మనం దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాం. సో ఏం చేస్తాం చూస్తే ప్రమోట్స్ ద లెర్నింగ్ బై డూయింగ్, టీమ్ వర్క్, ట్రాన్స్పరెన్సీ, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా పిల్లలకి ఎదుగుతున్న ఏజ్ నుంచే, ఇంకోయేట్ ఏజ్ నుంచే ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఎందుకు మనం తీసుకొచ్చాం? ఇలాంటివి ఇంకా తీసుకురావాలంటే చాలా సెషన్స్ తీసుకురావాలి ఇలాంటివి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ కొన్ని తరచుగా మర్చిపోయే అంశాలు, సో మీరు చాలాసార్లు మర్చిపోవడానికి ఆస్కారం ఉన్న ఏరియాస్. ఓకేనా? మర్చిపోవడానికి మనకు కొన్ని ఆస్కారం ఉన్న ఏరియాస్ అండ్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా పింక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తున్న థింగ్ ఏంటి, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా గ్రామ సభ అంటే, సో ఈ గ్రామ సభ దేనికి బేస్మెంట్ సార్, దేనికి ప్రాతిపదిక సార్ అంటే గ్రామ పంచాయతీకి ఇది ప్రాతిపదికనే కనబడుతుంది. మరి గ్రామ సభలో మెంబర్స్ ఎవరు సార్ అంటే సింపుల్గా గ్రామ సభ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ ఆఫ్ గ్రామ పంచాయతీ. ఇక్కడ చూడండి, నేను మాటికి గ్రామ పంచాయతీని జీపీగా రాశాను, గ్రామ సభని జిఎస్గా రాయడం జరిగింది. సో గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీకి ఒక అసెంబ్లీ లాంటిది. మరి దీంట్లో సభ్యులు ఎవరు అంటే అందరూ ఓటర్లు. ఓకేనా?
సో ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా దీంట్లో సభ్యులే. మరి ఇక్కడ మనం ఏం మాట్లాడతాం? సో కీలక విషయాలు లైక్ బడ్జెట్ కానీ, సో ఊర్లో వచ్చిన ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, ఊరికి వచ్చిన పథకాలు కానీ, ఊరికి వచ్చిన టాక్సెస్ కానీ, ఆ ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడే మాట్లాడడం జరుగుతుంది. బేసికల్గా ఒక ఇయర్కి మనం దీన్ని 4 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 4 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన దేశంలో గ్రామ పంచాయతీ అనేది మనకి పాలిటీలు చూసుకుంటే ఇది మన దేశంలో షెడ్యూల్ 11లో ఉంది. 11 ఏం చెప్తుంది మనకి? పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీ చెప్తుంది కదా. సో అందుకే షెడ్యూల్ 11లో ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రామ పంచాయతీలు అనేవి కూడా మన దేశంలో స్టేట్ లిస్ట్ అండి. ఓకేనా? సో వెరీ రీసెంట్గా బీసీలకి రిజర్వేషన్ 42% రేవంత్ రెడ్డి చేశాడా, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశాడా? రేవంత్ రెడ్డే కదా. సో ఇది స్టేట్ లిస్ట్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇక దీనికి సంబంధించిన పార్ట్, ఇది రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో ఉంది అంటే 9th పార్ట్లో మనకు కనబడుతుంది. ఓకేనా? ఈ 9th పార్ట్లో దీనికి సంబంధించి ఒక 16 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 243 టు ఆర్టికల్ 243 ఓ వరకు దీనికి సంబంధించిన ఆర్టికల్సే. అయితే ఈ ఆర్టికల్స్లో మనకి ఆర్టికల్ 243 ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీ సమస్య డెఫినేషన్ చెప్తుంది. ఆ తర్వాత మనకి ఆర్టికల్ 243 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుంది అంటే గ్రామ సభకి సంబంధించిన డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో జనరల్గా ఓటర్స్ అందరూ కూడా ఈ గ్రామ సభలో మెంబర్సే. సో ఎవ్రీ ఇయర్ మనం 4 టైమ్స్ కండక్ట్ చేస్తాం. చూసుకుంటే జనవరి 2న, ఏప్రిల్ 14న, జూలై 1న, అక్టోబర్ 3న మనం చేయడం జరుగుతుంది. ఇది మన దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఏం ప్రజాస్వామ్యం? ప్రత్యక్ష. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఇది మన దేశంలో ఒక నిదర్శనంగా కనబడడం జరుగుతుంది. ఇది గ్రామ సభకు సంబంధించిన కొన్ని సేలియంట్ పాయింట్స్. సో ఇక్కడ అందరూ ఓటర్లు కూడా దీంట్లో సభ్యులు అనేది ఇంతకుముందు గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకేనా? ఎస్. సో ఇంకొన్ని కమిటీస్ అయితే మన దేశంలో గ్రామ పంచాయతీ సిస్టమ్ మన దేశంలో ఎలా స్టార్ట్ అయింది? సో ఏంటి ఇంగ్లీష్లో అయినా తెలుగులోనే ఒకటేనండి. గ్రామ పంచాయతీ సిస్టమ్ మన దేశంలో రావడానికి గల కొన్ని అంటే ఒక 7 కమిటీలను ఇక్కడ అడ్రస్ చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో 1957 టైంలో చూసుకుంటే మనకి 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తెలుగైన ఇంగ్లీష్ అన్న ఒకటేనండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ వచ్చింది. తర్వాత ఇదే స్కీమ్ 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్గా మారిపోయింది. అంటే ఏంటి సార్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సో కొన్ని ఊర్లని బ్లాక్స్గా తీసుకొని గవర్నమెంటే కొంతమంది బ్యూరోక్రాట్స్ని అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులను నియమించి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండ్ ప్రకారంగా ఆ ఏరియాకి అభివృద్ధి పనులు జరిగేవి ఒకప్పుడు మన దేశంలో. సో ఆ పనులు నిజంగానే పర్ఫెక్ట్గా జరుగుతున్నాయంటే అసలు జరగట్లేదని చెప్పడానికి ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ మెహతా అంటే బలవంత రాయ్ మెహతా కమిటీని 1957లో వేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పింది? ఈ సిడిపి అండ్ ఈ నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్లాప్ అయిన విషయం చెప్పింది. సో తర్వాత చూసుకుంటే మన దేశంలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఏంటంటే మనకి 1962లో చూసుకుంటే మనకి ఇండో చైనా వార్ కానీ, మళ్ళీ మనం 1971లో చూసుకుంటే బంగ్లాదేశ్ అవతరణ ప్రకారంగా పాకిస్తాన్తో యుద్ధం కానీ, ఇలా చాలా ఇష్యూస్ మనం అడ్రస్ చేస్తున్నాం. ఇక తర్వాత మళ్ళీ 1978లో సో ఇది కాస్త రెజ్యువినేటెడ్ స్టేజ్ అన్నట్టు మళ్ళీ గ్రామ పంచాయతీ సంబంధించిన సిస్టమ్ వచ్చింది. సో బేసికల్గా గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్టికల్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో లొకేట్ అయింది. ఇక ఆర్టికల్ 40 అంటే ఏంటి? డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ అంటే తెలుగులో ఆదేశ సూత్రాలు, నిర్దేశక సూత్రాలు అంటాం. ఇందులో దీన్ని ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక సూత్రాలు అంటాం. ఇందులో ఇది లొకేట్ అయింది అంటే రాజ్యం దగ్గర అంటే నేషన్ దగ్గర కంట్రీ దగ్గర డబ్బులుంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా లేదు అని ఒక ప్రొవిజన్గా దీన్ని పెట్టడం జరిగింది. అయితే తర్వాత 1978లో అశోక్ మెహతా కమిటీ వేయడం ద్వారా అశోక్ మెహతా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్ గాడ్, ఇది విఫలమైన భగవంతుడు ఏమి కాదు, మళ్ళీ మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు అని ఇక్కడ 2 టైర్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మనకి ఎలా అంటే జిల్లా లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్లో, తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో ఇలా సిస్టమ్ కనబడేది. ఇప్పుడు జస్ట్ జిల్లా లెవెల్, తర్వాత చూసుకుంటే మనకి మండల్ లెవెల్, ఈ లెవెల్లో మాత్రమే మనకి 2 టైర్ సిస్టమ్గా తీసుకొచ్చారు ఎవరు? బలవంతరాయ్ మెహతా. ఇక తర్వాత చూసుకుంటే 1978 దంతవాలా కమిటీ, 1984లో సిహెచ్ హనుమంతరావు కమిటీ, సో 1985లో జీవీకే రావు కమిటీ, 1986లో ఎల్ఎం సింఘీ కమిటీ, 1987లో పీకే తుంగన్ కమిటీ. సో ఇక్కడ ఎల్ఎం సింఘీ కమిటీ చూసుకుంటే మొట్టమొదటిసారిగా దీనికి రాజ్యాంగబద్ధ హోదా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి దీనికి రాజ్యాంగబద్ధంగా కొన్ని సేఫ్ గార్డ్స్, కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వమని ఇక్కడ సిఫార్సు చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు మళ్ళీ పాలిటీలో వస్తాయి, ఇక్కడ స్పెషల్ చెప్పడం లేదు.
జస్ట్ కాకపోతే రిఫర్ చేస్తున్నా. ఏంటంటే ఒక్క క్వెషన్, ఒక్క మార్క్ పైన గూడా అది ఎంత బాధగా ఉంటుందో మనకు తెలుసు. ఆ కాంటెక్స్ట్‌ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూసుకుంటే ఆపరేషన్ త్రిశూల్. సో, ఆపరేషన్ త్రిశూల్. ఇక్కడ చూడండి మనకి ఆర్మీ లైక్ ఎయిర్ ఫోర్స్ కనబడుతుంది, ఆర్మీ కనబడుతుంది, ఇక్కడ నేవీ కనబడుతుంది. సో, ఇక్కడ నేనదే రాస్తున్నా. వన్ థింగ్ ఈస్ ఆర్మీ, తర్వాత ఎయిర్‌వే, ఆ తర్వాత నేవీ. ఇది మాత్రమే కాదండోయ్! నెక్స్ట్ చూసుకుంటే సైబర్ గాని, తర్వాత స్పేస్ శాటిలైట్స్ గాని. సో, థింగ్ ఏంటి? ఆపరేషన్ త్రిశూల్ ట్రైడెంట్. అంటే త్రిశూలం అంటే ఏంటి? ఇదే కదా! యెస్. వెరీ రీసెంట్‌గా చూడండి. పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సర్క్రిక్ దగ్గర భారతదేశం ఎలాంటి నావిగేషన్ చర్యలు చేయొద్దు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాంటెక్స్ట్‌లో మన దేశం దానికి కౌంటర్ అటాక్‌గా మన దేశంలో ఇండిజినియస్ ఆర్మ్డ్ వెపన్స్ అంటే స్వదేశీయంగా తయారు చేసిన ఆయుధాలు ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయని చెప్పడానికి మన దేశం ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్‌ని ఎక్కడ లైక్ వెస్టర్న్ ఇండియా దట్ టు గుజరాత్ ఏరియాలో దట్ టు వెరీ నియర్ టు ద పాకిస్తాన్ రేంజ్‌లో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే వెరీ రీసెంట్‌గా నోటం అంటే ఏం లేదండి. నోటీస్ టు ద ఎయిర్ మిషన్. అంటే ఇలా ఎయిర్ మిషన్ మన పాకిస్తాన్ బార్డర్‌లో జరుగుతుంది. ఇండియా తీసుకొచ్చే కొన్ని కౌంటర్ అటాక్స్‌కి మనం కౌంటర్ అటాక్ ఇద్దాం. మనం కూడా రెడీ అయ్యి ఉందాం అని ఇక్కడ పాకిస్తాన్ చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో మనం ఆపరేషన్ త్రిశూల్‌ని చూస్తున్నాం. సో, బేసికల్‌గా ఆపరేషన్ త్రిశూల్‌కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్‌ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో, చూసుకుంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దీంట్లో ఇమ్మర్స్ అవుతున్నారు. మల్టిపుల్ డొమైన్స్ లైక్ ల్యాండ్ మీద గాని, ఎయిర్‌లో గాని, సీలో గాని, సైబర్ మీద గాని, స్పేస్‌లో గాని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇవన్నీ చర్యలు ఇక్కడ జరగబోతున్నాయి. సో, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. సో, ఆ ప్లేసెస్ ఏంటేంటి సార్ అంటే సో, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ కమెన్స్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ సర్క్రీక్ రేంజ్ అండ్ ద రన్ ఆఫ్ కచ్ రేంజ్. ఆల్రెడీ నేను సర్క్రీక్ ఓకే. సో, చూడండి నేను సర్క్రీక్ అనే ఏరియా గురించి ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ మై లాస్ట్ క్లాసెస్. సో, నౌ ఇక్కడ మన దేశం సంబంధించిన కొన్ని యాంఫీబియస్ డ్రిల్స్. యాంఫీబియస్ అంటే ఇట్ ఈస్ ఆన్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ సీ. ఈ 2 ప్లేసెస్‌లో కూడా ఇది మనకి కండక్ట్ అవ్వబోతుంది. సో, ఈ ప్లేసెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ద సర్వీసెస్ ఇన్ కాంప్లెక్స్ రియల్ వార్ కండిషన్స్ టు స్ట్రెంథెన్ ద ఇండియాస్ డిటెరెన్స్ పోస్టర్స్ అలాంగ్ ద వెస్టర్న్ బార్డర్. అంటే వెస్టర్న్ బార్డర్‌లో మొత్తంగా రియల్ టైమ్ ఒక వార్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి మనం దీన్ని తీసుకొస్తున్నాం. అండ్ ఆత్మనిర్భర్ భారత్‌ని కూడా మనం ప్రపంచ దేశాలకు చూపించబోతున్నాం అని ఇక్కడ థింగ్. అయితే, ఇక్కడ చూడండి మనకి ఫ్లాష్ బ్యాక్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే ఏమైనా కనబడుతుందా సార్? అంటే ఇలాంటి ఆపరేషన్ త్రిశూల్‌కి సంబంధించిన ఇంకేమైనా ఈవెంట్స్ మన కంట్రోల్‌లో కనబడుతున్నాయంటే అబ్సల్యూట్‌లీ వి ఆర్ అబ్జర్వింగ్ వన్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏంటంటే దట్ వాస్ అకర్డ్ ఇన్ 1988. ఈ 1988లో మన దేశంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. ఈ టైంలో శ్రీలంక అండ్ ఇండియా మధ్య కొన్ని ఉద్రిక్త వాతావరణాలు కనబడుతున్నాయి. ఆ థింగ్ ఏందంటే ఎల్‌టిటిఈ. ఎల్‌టిటిఈ అంటే లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం అని ఒక స్పెషల్ మిలిటెంట్ గ్రూప్. ఇంకా మిలిటెంట్ గ్రూప్ అని చెప్పడం కంటే సో, తమిళులు శ్రీలంకలో తమ హక్కుల కోసం చేసిన పోరాటం. సో, ఈ పోరాటానికి నాయకత్వం వహించిన పర్సన్ ఎవరంటే దట్ ఈస్ పెద్దపులి ప్రభాకరన్. ఓకేనా? సో, పెద్దపులి ప్రభాకరన్ సందర్భంలో ఈ 2 దేశాల మధ్య ఇండియా కీప్ పీస్ మేకింగ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. సో, ఈ ఫోర్స్ అనేది మన కంట్రీలో 1988లో రావడం జరిగింది. సో, దీన్ని రిఫర్‌గా తీసుకుంటూ సో, ఆ టైంలో మన కంట్రీలో ఈ ఆపరేషన్ త్రిశూల్ అనేది కండక్ట్ అయింది. సో, దీన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మళ్ళీ సో, టిల్ నౌ ఇన్ 2025 అగైన్ ఇండియా కమెన్స్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద బార్డర్ రేంజ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో, ఇది చెప్పకనే చెప్తుంది వి వాంట్ టు షో ద ఆత్మనిర్భర్ భారత ఇన్ అమ్యునిషన్ రేంజ్. సో, అండ్ మేక్ ద రియల్ వార్ కండిషన్స్ ఆల్సో. సో, ఇవన్నీ విషయాలు ఇక్కడ చెప్తున్నాయి. మరి ఫ్లాష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి సార్ అంటే ఎల్‌టిటిఈ లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్ ఈలం అనే ఇష్యూలో మనం చూడొచ్చు. ఏంటి? సో, ఇండియా వాస్ ట్రైయింగ్ టు మేక్ ద పీస్ కీపింగ్ ఫోర్సెస్. సో, పీస్‌ని ఆ ప్లేస్‌లో ఏర్పరచిన ఉద్దేశంతో అప్పుడు 1988లో మనం ఒకసారి ఆపరేషన్ త్రిశూల్‌ని కండక్ట్ చేయడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్ కంప్లీట్‌గా ప్రెజెంట్ చూస్తున్న దానికి కంప్లీట్‌గా సంబంధం లేని థింగ్. నాన్ రిలేటివ్ ఈవెంట్. బట్ నౌ 2025లో రిలేషన్ ఏంటి అంటే సో, మేజర్‌లీ ద డిస్ప్యూట్స్ అకర్డ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సర్క్రిక్. సో, దిస్ మేడ్ ఇట్ ఆపరేషన్ త్రిశూల్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇలా మన దేశంలో కనబడింది. మరి క్వెషన్స్ మనం ఎలా అడిగే ఛాన్స్ ఉంది సార్ అంటే ఆర్మీ, నేవీ,
ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు సైబర్ అండ్ స్పేస్, శాటిలైట్ టెక్నాలజీ, ఇవన్నీ డొమైన్స్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో గాయస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. సో కంటెంట్ వస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ షాన్ సార్. కీప్ ఫాలోయింగ్ us, కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. థ్యాంక్ యూ.